డీటెయిల్స్ చూద్దాం. ఇంకా భూపాలపల్లి సింగరేణి కేటీకే 8 గనిలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డికి కార్మికులు ఘన స్వాగతం పలికారు. గనిని సందర్శించి కార్మికులతో మమేకమైన మంత్రికి తమ చేతులతో సిద్ధం చేసిన అల్పాహారాన్ని ఆత్మీయంగా వడ్డించి అభిమానాన్ని చాటుకున్నారు. కార్మికులతో ముచ్చటిస్తూ వారి సమస్యలు తెలుసుకున్న కిషన్ రెడ్డి పర్యటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భూపాలపల్లి సింగరేణి కేటీకే 8 గనిలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డికి కార్మికులు ఘన స్వాగతం పలికారు. గనిని సందర్శించి కార్మికులతో మమేకమైన మంత్రికి తమ చేతులతో సిద్ధం చేసిన అల్పాహారాన్ని ఆత్మీయంగా వడ్డించి అభిమానాన్ని చాటుకున్నారు. ఇక కార్మికులతో ముచ్చటిస్తూ వారి సమస్యలను తెలుసుకున్న కిషన్ రెడ్డి పర్యటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భూపాలపల్లి సింగరేణి కేటీకే 8 గనిలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డికి కార్మికులు ఘన స్వాగతం పలికారు. మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం. గనిని సందర్శించి కార్మికులతో మమేకమైన మంత్రికి తమ చేతులతో సిద్ధం చేసిన అల్పాహారాన్ని ఆత్మీయంగా వడ్డించి అభిమానాన్ని చాటుకున్నారు. ఇక కార్మికులతో ముచ్చటిస్తూ వారి సమస్యలను తెలుసుకున్న కిషన్ రెడ్డి పర్యటన ప్రస్తుతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక భూపాలపల్లిలో కేటీకే 8 గనిని సందర్శించి కార్మికులతో నేరుగా మమేకమైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పట్ల కార్మికులు చూపిన ఆప్యాయత అందరినీ ఆకట్టుకుంది. అధికారిక పర్యటనలో భాగంగా గనిని పరిశీలించిన అనంతరం అక్కడి సింగరేణి కార్మికులు ఎంతో ప్రేమతో తమ సొంత చేతులతో సిద్ధం చేసిన అల్పాహారాన్ని మంత్రికి ఆప్యాయంగా అందించారు. ఇక ఆత్మీయంగా అల్పాహారం స్వీకరిస్తూ కార్మికులతో సరదాగా మాట్లాడిన కిషన్ రెడ్డి వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఇలాంటి ఆత్మీయ కలయికలు కార్మికుల మనోబలాన్ని పెంచడమే కాకుండా వారి సమస్యల పట్ల మంత్రికి మరింత బాధ్యతను కల్పిస్తాయి అనడంలో సందేహం లేదు.